హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకొక గెట్ రెడీ విత్ మీ వీడియోతో. ఇవాళ మార్నింగ్ అయితే నేను బేసిక్గా చర్చ్కి వెళ్తున్నా. సో చర్చ్కి వెళ్ళేటప్పుడు గెట్ రెడీ విత్ మీ అనేది చాలా కష్టం, బట్ స్టిల్ టైం తీసి అయితే నేనైతే వీడియో రికార్డ్ చేసిన. సో ఆల్రెడీ నేను అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నా. హెయిర్ మస్తు వెట్టుగా ఉంది, ఎంత తుడిచినా కూడా అస్సలు ఆరట్లేదు. సో ఫస్ట్ అయితే స్కిన్ ప్రెప్తో స్టార్ట్ చేసేస్తున్నా. సో ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ పెట్టేసుకుందాం. అసలు నాకు పింపుల్ వచ్చింది, ఏందో అసలు ఇదే పింపుల్ అంటేనే పెద్ద బాధ. సో నేను లాక్మీది సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా. సన్ స్క్రీన్ మొత్తం ఫేస్కి, నెక్కి అంతా మంచిగా అప్లై చేసేసుకుంటున్నా. ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ ఎంత పెట్టుకుంటే అంత మంచిది, అలా అని చెప్పి ఓవర్గా అస్సలు పెట్టుకోవద్దు. ఇంకా ఇది నాకేం వైట్ కాస్ట్ కూడా ఏమి ఇవ్వదు, స్కిన్లో బాగా బ్లెండ్ అయిపోతుంది ఇది సన్ స్క్రీన్. తర్వాత ఇన్సైడ్ నుంచి ప్రైమర్ పెట్టుకుంటున్నా. ఇది మన లిక్విడ్ ప్రైమర్ లాగా కాదు, ఇది ఒక జెల్ ప్రైమర్ అనమాట. చాలా తక్కువ కన్సిస్టెన్సీ. సో అది బాగా ఈజీగా ఫేస్లోకి వెళ్ళిపోతుంది, లైక్ బ్లెండ్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. నేను ఎక్కువ ఐ దగ్గరనే ఎక్కువ కవర్ చేస్తున్నా, ఎందుకంటే నేను మొత్తం ఫేస్ అంతా ఏం మేకప్ పెట్టట్లేదు. సో ఎలాగో ప్రైమర్ అయితే పెట్టేసిన కాబట్టి ప్రస్తుతానికి ఈ మేబిలిన్ది కన్సీలర్ వాడుతున్నా. నా షేడ్ వచ్చేసి 144 క్యారమెల్ అనమాట. ఇది నేను ఉట్టి నా అండర్ ఐ దగ్గరే పెడుతున్నా, బికాజ్ నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ కన్సీలర్ పెట్టడం వల్ల కొంచెం అది ఈవెన్ చేస్తుంది ఆ ఏరియాని అని చెప్పేసి. మళ్ళీ నా అవుటర్ లిప్ పార్ట్ దగ్గర కూడా కొంచెం నాకు అన్ఈవెన్ అనిపిస్తుంది. ఇంకా అలానే పింపుల్ దగ్గర కూడా నేను కవర్ చేసేసిన. ఇంకా అది పెట్టేసిన తర్వాత మంచిగా బ్యూటీ బ్లెండర్ తీసుకొని అయితే బ్లెండ్ చేసేస్తున్నా. అయినో ఈ బ్లెండింగ్ ప్రాసెస్ అనేది టైం టేకింగ్ అని, బట్ స్టిల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా బ్లెండ్ అయితే చేస్తున్నా నేను. బట్ ఎక్కడో అక్కడ ఒక చిన్న స్పాట్ అయితే ఉండిపోతుంది కదా, సో మంచిగా ఐస్ దగ్గర, నోస్ దగ్గర అంతా కవర్ చేసేస్తున్నా. నీట్గా కవర్ చేసేసిన తర్వాత ఇంకా దాన్ని లాక్ చేయడానికి నేను కాంపాక్ట్ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా లూజ్ పౌడర్ అయితే అప్లై చేస్తున్నా. ఇంకా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్సీలర్. సో ఇది కూడా మేబిలిన్ది ఫిట్ మీ లూజ్ పౌడర్ అనమాట. అది పెట్టేసుకొని కాటిక ఇంకా లైనర్ కూడా నేను ఆఫ్ కెమెరానే అప్లై చేసుకున్నా. ఆన్ కెమెరా అయితే అస్సలు బాగోదు. తర్వాత నేను ఈ డార్క్ కలర్ రెడ్ అంటారో బ్రౌన్ అంటారో ఆ లిప్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నా, లిప్ లైనర్. ఈ లిప్ లైనర్ పెట్టేసుకొని, ఈ లిప్ లైనర్ మీకు షేడ్ కనిపిస్తుందో లేదో, ఇది డార్క్ రెడ్ కైండ్ ఆఫ్ షేడ్. అది పెట్టేసుకొని అలానే సేమ్ కలర్ లిప్ లిక్విడ్ పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను మళ్ళీ నా ఫేవరెట్ వైట్ జుమ్కాసే పెట్టుకుంటున్నా, బికాజ్ నా దగ్గర ఉన్న పెద్ద జుమ్కాస్లో ఇది సెకండ్ థర్డ్ జుమ్కా అంతే, మరి అంత పెద్ద జుమ్కాలు కూడా ఏం లేవు. ఇంకా ఈ వాచ్ మా మమ్మీ గిఫ్ట్ చేసింది, అర్బన్ది, అండ్ స్మాల్ అండ్ సింపుల్ బ్రేస్లెట్. హెయిర్ అయితే నేను ఇలా ట్విస్ట్ చేసి ఒక చిన్న బో క్లిప్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా పర్ఫ్యూమ్ ఎట్లా మర్చిపోతా, ముందే నా ఫేవరెట్ పర్ఫ్యూమ్. ఇంకా పర్ఫ్యూమ్ కొట్టేసుకున్నా, అయిపోయింది. ఇంకా అరే అప్పుడేమైపోయింది, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రెస్ అయితే చున్నీ. అబ్బా అసలు ఈ డ్రెస్ చున్నీ ఉంటుంది, ఎంత బాగుంటుందో తెలుసా. అసలు నేను ఈ డ్రెస్ గురించి చెప్పడమే మర్చిపోయినా. ఈ డ్రెస్ నేను సికింద్రాబాద్లో పాలికా బజార్లో తీసుకున్నా, షాబాస్ కలెక్షన్స్ నుంచి. ఇట్లనే చాలా డ్రెస్సెస్ కూడా తీసుకున్నా. సో దిస్ ఈజ్ మై లుక్ ఫర్ ద డే. సో హోప్ యూ లైక్ ఇట్. లైక్ కొట్టండి, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.